వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీమద్భగవద్గీత 218వ భాగము 10వ అధ్యాయము విభూతి యోగము 24వ శ్లోకము. పురోధసాం చ ముఖ్యం మాం విద్ధి పార్థ బృహస్పతిం సేనానీనామహం స్కందః సరసామస్మి సాగరః. ఓ అర్జున, పురోహితులలో శ్రేష్ఠుడునగు నన్ను బృహస్పతిగా ఎరుగుము. మరియు నేను సేనానాయకులలో కుమారస్వామిని, సరస్సులలో సముద్రమును అయి ఉన్నాను. ముఖ్యము అని చెప్పటం వలన శ్రేష్టత్వము, పవిత్రత్వము, దైవత్వమునకు చిహ్నంగా తెలుస్తున్నది. స్కంద, కార్తికేయ వారంతా దేవతల సేనాధిపతులు. సరస్సులలో సాగరునిగా నేనున్నాను అంటే అనంతంగా వ్యాప్తి చెంది ఉన్నాను అని చెప్తున్నారు. 25వ శ్లోకము. మహర్షీణాం భృగురహం గిరామస్మ్యేకమక్షరం యజ్ఞానాం జపయజ్ఞోస్మి స్థావరాణాం హిమాలయః. నేను మహర్షులలో భృగు మహర్షిని, వాక్కులలో ఏకాక్షరమగు ప్రణవమును అనగా ఓంకారమును, యజ్ఞములలో జపయజ్ఞమును, స్థిర పదార్థములలో హిమాలయ పర్వతమును అయి ఉన్నాను అని భగవానుడు చెప్తున్నారు. వాక్కులు ఎన్ని ఉన్నప్పటికీ ఏకాక్షరమైన ప్రణవమే అనగా ఓంకారమే తాను అని భగవానుడు చెప్పటం వలన దానికి ఎంత ప్రాముఖ్యత ఉందో తెలుస్తున్నది. 100 వాక్యములు ఉచ్చరించిన దానికన్నా సారవంతమైన ఒక్క వాక్యం ఉచ్చరించడం మేలు, పుణ్యప్రదము. ఆ సారమైన వాక్యే ప్రణవము. సమస్త మంత్రములకు, వేదములకు ప్రాణము, పరబ్రహ్మ వాచకము. సమస్త వేదములు, శాస్త్రములు ఈ ప్రణవం గురించి విశేషంగా చెప్పాయి. సాక్షాత్ భగవత్ స్వరూపమైన, దివ్య రూపమైన ఈ ఏకాక్షరమును ఉచ్చరించడం, భావించడం శ్రేయస్కరం. యజ్ఞానాం జపయజ్ఞోస్మి. యజ్ఞములలో తాను జపయజ్ఞము అని భగవానుడు చెప్పటం వలన దానికి ఎంత మహాత్మ్యం ఉన్నదో తెలుస్తున్నది. జపం కూడా ఒక యజ్ఞంగా చెప్పటం వలన ఇది మహాపవిత్రమైనది, చిత్తశుద్ధికరమైనది, గొప్ప క్రతువు అని చెప్పవచ్చు. శాస్త్రములలో చెప్పిన ఎన్నో యజ్ఞములు చాలా ప్రయాసతో కూడినవి మరియు ఖర్చుతో ఉన్నవి. ఎంతో అతి సులభంగా సర్వులకు అందుబాటులో ఉన్నదిగా, ఆచరణ సాధ్యమైనదిగా, ఎటువంటి ప్రయాస లేకుండా ఈ జపయజ్ఞము యజ్ఞములన్నింటిలో మేటి అయి ఉన్నది. కాబట్టే భగవానుడు దాన్ని తన రూపంగా వర్ణించారు. జపం చేయటం వలన చిత్తం శుద్ధపరిచి అనేకమైన జన్మార్జిత పాపములను పోగొట్టి బ్రహ్మజ్ఞాన ప్రాప్తికి అనుకూలపరుస్తుంది. ఇది మోక్షప్రాప్తికి ఎంతో సహాయకారి. 26వ శ్లోకము. అశ్వత్థః సర్వవృక్షాణాం దేవర్షీణాం చ నారదః గంధర్వాణాం చిత్రరథః సిద్ధానాం కపిలో మునిః. నేను చెట్లన్నిటి యందును రావి చెట్టును, దేవర్షులలో నారదుడను, గంధర్వులలో చిత్రరథుడను, సిద్ధులలో కపిల మునీంద్రుడను అయి ఉన్నాను అని భగవానుడు చెప్తున్నారు. అశ్వత్థ సర్వవృక్షాణం. చెట్లన్నిటి యందు రావి చెట్టు చాలా శ్రేష్టమై పవిత్రమై ఉన్నది. ఈ వృక్షం పూర్వం కూడా ఉన్న వృక్షం. పురాణాల్లో దీని మహిమ గురించి విశేషంగా చెప్పబడింది. ఈ వృక్షము సాక్షాత్ భగవన్నిలయమే అని తెలుస్తున్నది. కాబట్టే ప్రజలు దానికి ప్రదక్షిణ, పూజాదులు కావిస్తూ ఉంటారు. ఔషధ దృష్టి యందు కూడా రావి చెట్టుకు ఎంతో ప్రాముఖ్యత ఉన్నది. రావి చెట్టు యొక్క మూలమునందు విష్ణువు, బోధియందు కేశవుడు,
కొమ్మలలో నారాయణుడు, ఆకులలో శ్రీహరి, ఫలములందు అచ్యుతుడు సమస్త దేవతలతో కూడి విరాజిల్లుతూ ఉంటారు. ఈ విషయంలో సందేహం లేదు. ఇది సాక్షాత్తు ఆకారమును ధరించి వచ్చిన విష్ణువే అయి ఉన్నది. దీని మూలమును మహనీయులు సేవిస్తూ ఉంటారు. ఈ వృక్షమును ఆశ్రయించిన వారి పాపములన్నింటినీ నశింపచేస్తుంది. మరియు ఇది మానవుల కోరికలను నెరవేర్చేదిగా, సద్గుణములను పుణ్యములను ఇచ్చేదిగా ఉన్నది. శుభం భూయాత్. శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. భగవద్ అనుగ్రహంతో మరికొంత భాగం రేపు తెలుసుకుందాం.